మొన్న 19 తారీఖు నాడు నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మర జాతరలో మా రజక కులస్తులు గుడికి వెళ్ళిన సందర్భంగా అక్కడ రెడ్డి కులస్తులైన స్థానిక సర్పంచ్ తుకారాం మరియు మరికొంతమంది శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరొక నలుగురు కలిసి 3 గంటల పాటు చిత్రహింసలు చేసి గుడిలోకి ఎందుకు వచ్చిరాని చిత్రహింసలు 3 గంటల పాటు కొట్టడం జరిగింది. అయ్యో కొడుతుండనంగా ఆ పాపను తీసుకుపోయి కనికరిస్తారని శ్రీకాంత్ రెడ్డి తుకారాం సర్పంచ్ కాళ్ళ ముందట పెడితే అయినా కనికరించకుండా ఆ పసిపాపాన్ని చూడకుండా కాలుతో తన్ని సందర్భంలో 24 గంటల్లో ఆమె ఊపిరాడక మా పసికందు పాప చనిపోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఇప్పటికీ స్పందించగా ముగ్గురిని అరెస్టు చూపెడితే అది కూడా అరెస్టు నిన్న మా సంఘాలు వివిధ సంఘాలు మరియు తీన్మార్ మల్లన్న కానీ ఇంకా అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు కానీ స్పందిస్తే అది ఒక ముగ్గురిని తూతూ మంత్రంగా అరెస్టు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం పోలీసుల రాజ్యమా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా? పోలీసు అరాచకాలు అరికట్టాలి. అదేవిధంగా మా వాళ్ళకు వెంటనే మా స్థానిక ఎమ్మెల్యే పాసాల శంకరయ్య గారు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక రజక బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని ఇప్పటికీ స్పందించబోవడం మా బాధాకరం. ఆయన వెంటనే స్పందించి బస్తారా సారయ్య ఎమ్మెల్సీ గారు వాళ్ళిద్దరూ రాజీనామా చేస్తారా లేకుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారా అనే విధంగా మేము వేచి చూడడం జరుగుతుంది. లేని పక్షంలో వాళ్ళ ఇళ్లను ముట్టడించి రేవంత్ రెడ్డి గారి ఇల్లును కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తాము. మా ఎమ్మెల్యే స్థానిక మా రజక ఎమ్మెల్యే పశాల శంకరన్న గారు ఖచ్చితంగా మీరు రేపటి రోజు వరకు స్పందించకుంటే నీళ్లు కూడా ముట్టడిస్తాం, రజకులందరం ఫస్ట్ నీళ్ళే ముట్టడిస్తామని నేను ఈ ప్రెస్ ముఖంగా హెచ్చరిస్తున్నాను. జై రజక. నా పేరు రాచకొండ నరేష్, కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.